పత్రికల మనుగడ ఇవాళ ప్రశ్నార్థకరంగా మారింది మీకు తెలుసు. ఎందుకంటే సరే మేము ఇట్లాంటి సమావేశాలు పిలిచినప్పుడు అందరం కూడా 4 మంచి మాటలు చెప్తాం. వచ్చినప్పుడు సహజంగానే మీకు గతంలో ఎన్నోసార్లు విన్న మాటలే మళ్ళీ మేము కూడా కావాలంటే ఉటంకించవచ్చు. ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని చెప్పొచ్చు. కలం కత్తి కంటే గొప్పదని చెప్పొచ్చు. పత్రిక ఒక్కటిన్న 10,000 సైన్యంతో సమానం అని చెప్పి కూడా చెప్పొచ్చు. ఇట్లా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం మన ముందున్న ప్రశ్న ఏమంటే ఈ కొటేషన్లు ఇప్పుడు వర్తమాన కాలంలో సరిపోతాయా లేకపోతే వీటికి కాలం చెల్లిందా? ఇది కొద్దిగా మనందరం కూడా ఆలోచించాల్సిన ప్రశ్న. మీడియా స్వేచ్ఛ అన్నారు, పత్రికా స్వేచ్ఛ అన్నారు. అసలు ఏది మీడియా, ఎవరిది మీడియా అనే ప్రాథమిక ప్రశ్నలు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లాగే కొంత అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే 1-2 కాదు, వాళ్ళ మీడియాలు పలు రకాలు. ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ఇందాక వక్తలందరూ మాట్లాడినట్టు సోషల్ మీడియా ఉంది. ఒక మీడియానేమో ఉనికి కోసం ఇవాళ పోరాడుతున్నది, ఒక మీడియానేమో ఊగిసలాడుతా ఉంది, మరొక మీడియానేమో ఉర్రూతలూగిస్తా ఉంది. రకరకాలుగా ఉంది పరిస్థితి ఈరోజు. కాబట్టి మరి ప్రభావం కోల్పోతున్నది ఎవరు, ప్రాబల్యం పెంచుకుంటున్నది ఎవరు, ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మారకపోతే, కాలానుగుణంగా కొత్త ఆలోచనలకు అనుగుణంగా మనం కూడా అప్డేట్ కాకపోతే, నేను రాగానే ప్రభాకర్ గారిని రమేష్ గారిని అడిగాను ఎంత ఉంది సర్క్యులేషన్ అని. చెప్పారు వారు. చెప్పి కాకపోతే ఇంట్రెస్టింగ్ మాట ఏమన్నారంటే ప్రింట్ ఇంత ఉందండి కానీ ఎలక్ట్రానిక్ చాలా పోతుందండి, డిజిటల్గా చాలా పోతుంది బ్రహ్మాండంగా, దానికి ప్రింట్కి దాదాపు 4-5 రెట్లు ఎక్కువ రీచ్ ఉంది అని మాట్లాడారు. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మరి జరుగుతున్న పరిణామాలు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో, దేశంలో, మొత్తంలో, ప్రపంచం అంతటా కూడా మీడియా నియంత్రణ, మీడియా మేనేజ్మెంటు, హెడ్లైన్ మేనేజ్మెంటు, డైవర్షన్ టాక్టిక్స్ ఇవన్నీ ఒక ఆనవాయితీగా మారిపోయినాయి. పత్రికల మీద పట్టు సంపాదించి కేవలం పతాక శీర్షికలు మేనేజ్ చేస్తే సరిపోతుందా, ప్రజల పర్సెప్షన్ కూడా మేనేజ్ చేయొచ్చా అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. న్యూస్ ఛానళ్ల మీద గుత్తాధిపత్యం సంపాదించి కేవలం న్యూస్ ఏది రావాలి, మన వ్యూస్ ఎలా ప్రజల నెత్తి మీద న్యూస్ రూపంలో రుద్దాలి, ఇది ఒకవైపు జరుగుతూ ఉంది. ఇంత మాత్రం చేస్తే సరిపోతుందా అంటే ఇందాక సాంబశివరావు గారు ఒక మాట అన్నారు, సోషల్ మీడియా ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడ్డది అని కూడా సాంబశివరావు గారు ప్రస్తావించారు. ఇవాళ వాస్తవానికి మీడియాలు పలు రకాలుగా ఉన్నా ప్రజలు ఏది ఫాలో అవుతున్నారు, ప్రజలు ఏది చూస్తున్నారు, ప్రజలు ఏది కోరుకుంటున్నారు, అల్టిమేట్ గా అదే నిర్ణయిస్తుంది సర్వైవల్. కాబట్టి మేమందరం కింద మీద పడతా ఉంటాం, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ కింద మీద పడిపోతూ ఉంటాం. ఎందుకు మాకు అర్థం కాదు. అసలు ఇందాక వీరభద్రం గారు అడిగితే కూడా అదే చెప్పాను సార్, అధికారం అనేది ఒక బ్రహ్మ పదార్థం. అధికారంలో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడేమో బ్రహ్మ పదార్థం సార్ అది. ఎందుకంటే మేము భ్రమపడతా ఉంటాం, ప్రజలు ఇది కోరుకుంటున్నారు, అది కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు తెలవకనే ఇటు ప్రతిపక్షము అటు అధికార పక్షము కింద మీద పడుతూ ఉంటాం. ఎందుకంటే ఇవాళ బలంగా ప్రస్తుతం ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలు నమ్ముతున్న విషయం ఏమంటే, మేము కూడా నమ్ముతున్న విషయం ఏమంటే, మీడియాని మేనేజ్ చేయడం ద్వారా పర్సెప్షన్ మేనేజ్ చేయొచ్చు, నెరేటివ్ డ్రైవ్ చేయవచ్చు. ఇప్పుడు వచ్చారు కదా ప్రశాంత్ కిషోర్ లాంటి కన్సల్టెంట్లు, స్ట్రాటజిస్టులు వచ్చారు కదా, వారందరూ కూడా చెప్పేది అదే, నెరేటివ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తా ఉంటారు. నెరేటివ్ ఎలా డ్రైవ్ చేయాలి అంటే ఇటు సోషల్ మీడియాలో, అటు మీడియాలో, ఇంకా ఇతరత్ర అన్ని చోట్ల కూడా నెరేటివ్ డ్రైవ్ చేయాలి అనే మాట పదే చెప్తా ఉంటారు. కానీ ఎన్నింటికి భిన్నంగా గత వారం ఢిల్లీ రాజధాని వీధుల్లో ఏం జరిగిందో మనందరం కూడా చూసాం. ఎన్నింటికి భిన్నంగా కన్వెన్షనల్ పాలిటిక్స్, కన్వెన్షనల్ థింకింగ్, సాంప్రదాయ మూస పద్ధతుల్లో జరిగే ఆలోచనలు, వీటన్నింటికి భిన్నంగా యువతరం కథం దొక్కింది. ఒక కొత్త తరహా ఆందోళన, ఒక కొత్త తరహా ఆలోచన ఢిల్లీ పురవీధుల్లో కథం దొక్కితే ముందెవరూ నమ్మలేదు. ప్రభుత్వం మాత్రమే వనకలేదు, ఒక రకంగా చెప్పాలంటే మీడియా కూడా చెమటలు పట్టించింది. మీకు గుర్తుండాలి, భజన మీడియాకైతే మొత్తం బల్బులు ఎగిరిపోయినాయి. అక్కడికి పోతే పిల్లలు 20 రోజుల తర్వాత మేము గుర్తొచ్చామా అని నిలదీస్తుంటే చెమటలు పట్టే పరిస్థితి. గోధీ మీడియా అని డైరెక్ట్ గా
ఎందుకంటే వాళ్ళ మీద ఈడీ పనిచేయదు, సిబిఐ పనిచేయదు, ఐటీ పనిచేయదు, ఆ పిల్లల మీద వాళ్ళు భయపడేది దేనికి భయపడే బ్యాచ్ కాదు అది. అందుకే చెప్పాను మొన్న, మోడీ గారు ఎవరితో అయితే పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నాడు. ఈ పిల్లలు మామూలు కాదు. మన జరిగిన పోరాటం కూడా నన్ను అడిగితే వాట్సాప్ యూనివర్సిటీ అంకులకి ఇన్స్టాగ్రామ్ పిల్లలకి మధ్యన జరిగిన పోరాటం మొన్న. ఎవరు గెలిచారు ఫస్ట్ రౌండ్ మీరు చూశారు, నేను చెప్పను కానీ పోటెత్తింది పోరాటం, పోటెత్తింది. కొత్త తరం పిల్లలు నిజంగా మనం ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ గారితో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా అన్నాను, అన్నా మీ పిల్లల వయసు ఎంత అంటే ఇద్దరు 20లోనే ఉన్నారు అన్నారు, 20s లో ఉన్నారు అన్నారు. ఈ కొత్త తరం పిల్లలు మేమేమనుకుంటామంటే తండ్రులుగా, నా కొడుకు కూడా 21, నా కొడుకు బాగాలేకపోతే ఫోన్ చేశారు మహేష్ అన్న, ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు అడిగా మీ పిల్లల వయసు ఎంత అంటే కొత్త తరం పిల్లల గురించి మేమేమనుకుంటామంటే 50లో ఉన్న వాళ్ళం, 50లో నిన్న మొన్న పడ్డవాళ్ళం, ఇంకా 50 అంటే కొద్దిగా జీర్ణం కావట్లేదు, అందుకే ఏమనుకుంటామంటే వీళ్ళకి సోయి లేదు, దేశం మీద పట్టింపు లేదు, సమాజం మీద అవగాహన లేదని మేము అనుకుంటాం. కానీ కాదు, వాళ్ళకి మనకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది, వాళ్ళకి మనకంటే ఎక్కువ కమిట్మెంట్ ఉంది, వాళ్ళకి దేశం మీద ప్రాబబ్లీ మాకున్నంత కంటే ఎక్కువ ప్రేమ ఉందని చెప్పి మొన్న ఢిల్లీ చూసిన తర్వాత మాత్రం అర్థమైంది. ఎందుకంటే పత్రికలు పట్టించుకోలేదు, ట్రెడిషనల్ మీడియా పట్టించుకోలేదు, ఆందోళన ఛానళ్లు చర్చ పెట్టలేదు. కానీ లక్షల మంది కదం తొక్కారు. చివరికి ఎవరైతే మేము బయోలాజికలే కాదన్నారు, నాన్ బయోలాజికల్ అన్నారు, వారి మెడలు కూడా వంచారు. ఇది మామూలు విషయం కాదు. ఇది ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా, ప్రతిపక్షాలుగా మేము చేయలేని పని ఇవాళ ఈ దేశ యువతరం చేసి మాకు నిజంగా చెప్పాలంటే ఒక తవ్వు చూపెట్టింది. ఇదిగో ఇట్లా కూడా చేయొచ్చు, ఇన్విన్సిబుల్ అనుకున్న వాళ్ళని కూడా మీరు కూడా మానవ మాత్రులే, మీరు కూడా బయోలాజికల్ అని గుర్తు చేయవచ్చు అని చెప్పి బ్రహ్మాండంగా మరి చూపెట్టగలిగారు. ఇక్కడ ఒక మాట మాత్రం చెప్పాలి, ప్రభుత్వాలు ఏమనుకుంటాయి, ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు మాతో సహా నేనేదో అతీతం, నేను మాత్రం మొన్నటిదాకా ప్రభుత్వంలో నేను ఇయ్యాలొచ్చి శుద్ధులు చెప్తున్నాడు అనుకోకండి. ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీడియా మేనేజ్మెంట్ చేస్తే చాలా వరకు ప్రజల్ని పర్సెప్షన్ ని మేనేజ్ చేయవచ్చు అనే ఒక అభిప్రాయంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఏం జరిగింది మన ఢిల్లీలో? అర్ధరాత్రి ప్రధానమంత్రి గారు ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే సోషల్ మీడియా, కొంతమంది మిత్రులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో మహేష్ గౌడ్ గారు కూడా అన్నారు, ఫేక్ న్యూస్ కూడా కొన్ని హద్దులు దాటపోతే బాగుంటుంది సోషల్ మీడియా అన్నారు. కానీ ఎవరు గీయాలి హద్దులు? ప్రభుత్వాలా? ఎవరు గీయాలి హద్దు? మరి ఎవరు గీస్తారు? ట్రెడిషనల్ మీడియాని ఎలాగో మేనేజ్ చేశారు. చివరికి ఇక్కడ మేము రాస్తాము మీ మీద వార్తలు, అప్పుడప్పుడు పాజిటివ్ రాస్తాం, అప్పుడప్పుడు నెగిటివ్ రాస్తాం, ఉన్నవి ఉన్నట్టు రాస్తాం, కానీ యాడ్స్ మాత్రం ఆపకండి అని అడిగే పరిస్థితి వచ్చిందంటే పరిమితులు, స్వేచ్ఛకి హద్దులు పెడితే ఇంకా అది వాక్ స్వాతంత్రం ఎట్లా అవుతుంది, అది స్వేచ్ఛ ఎట్లా అవుతుంది? స్వేచ్ఛకు పరిమితులు ఉండకూడదు. పరిమితులు అంటే సరే, వాక్ స్వాతంత్రం ఇచ్చాం కాబట్టి వాక్ భూషణాలతో దాడి చేయండి, వాడి వేడి మాటలతో బూతులు తిట్టండి అని కాదు. కానీ డెఫినెట్ గా ఇవాళ సోషల్ మీడియా లేకపోతే ఇవాళ ప్రభుత్వాలలో ఈ చలనం వచ్చేది కాదు, జవాబుదారితనం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ పిల్లలు మనం ఆలోచించాల్సిందంటే పిల్లలు ఏం కోరుకుంటున్నారు, కొత్త తరం పిల్లలు? ఎందుకంటే వచ్చే ఎలక్షన్ కాడికి 2029 నాటికి ద లార్జెస్ట్ ఓటింగ్ బ్లాక్ విల్ బి జెన్ జీ. లార్జెస్ట్ ఓటింగ్ బ్లాక్ అంటే 50% పైగా ఓట్లు ఈ పిల్లలే అయిపోతా ఉన్నారు. దేశ తలరాత వారే నిర్ణయించబోతా ఉన్నారు. మనం పత్రిక నడిపే వాళ్ళుగా, పత్రికల్లో పనిచేసే వాళ్ళుగా, మీడియాలో ఉన్న వాళ్ళుగా, లేదా రాజకీయాల్లో ఉన్న వాళ్ళుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ పిల్లలు ఏం కోరుకుంటున్నారు, ఎట్లా చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వార్తలు సమాచారం సేకరించుకుంటున్నారు అనేది కూడా నేను చెప్పాలి. ఇవాళ తరం పేపర్లు చదవట్లేదు. మీరు ఏమనుకున్నా, మీరు బాధపడ్డా, ఇబ్బంది పడ్డా, వాస్తవం. ఇన్ఫాక్ట్ నేను కూడా గత 2.5 సంవత్సరాలుగా పేపర్లు, టీవీలు చదవట్లేదు. మహేష్ గౌడ్ గారు ఒక మాట అన్నారు ఇందాక, మీరు లేదా ముఖ్యమంత్రి గారు కొన్ని సందర్భాల్లో భాష కొంత నియంత్రణలో ఉంటే బాగుంటుంది అన్నారు. మహేష్ అన్న, నేనైతే గత 2.5 సంవత్సరాలుగా చాలా హ్యాపీగా ఉన్నాను. నా పొజిషన్లో ఆపోజిషన్ బాగుంది, అట్లా అని ఇక్కడే ఉంటాం కాదు, కాకపోతే బాగుంది. కాకపోతే మరి ముఖ్యమంత్రి గారే ఎందుకో కంఫర్టబుల్ గా ఉన్నట్టు అనిపించట్లేదు. మీరు పెద్దలు, మీరు చెప్పండి, ఎందుకంటే ఇలాంటి వేదికలు అరుదుగా పంచుకునే అవకాశం వస్తుంది, వారికి చెప్పండి. తమిళనాడులో ఒక సమావేశంలో నేను ముఖ్యమంత్రి గారు పాల్గొన్నప్పుడు ఎదురుగానే కూర్చున్నాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత నాకు అవకాశం వస్తే మీరు కూడా ఉన్నారు పక్కనే.
నేను సమర్థిస్తూ మాట్లాడాను. ఎందుకంటే రాష్ట్రం హద్దులు దాటిన తర్వాత ఆయన నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చెప్పింది కరెక్ట్, నేను కూడా దానికి వంత పాడుతున్నాను, సమర్థిస్తున్నానని చెప్పి తమిళనాడులో నేను కూడా మాట్లాడాను. సార్, రాష్ట్రం హద్దు దాటిన తర్వాత, సరిహద్దులు దాటిన తర్వాత మన ముఖ్యమంత్రిని, మన రాష్ట్రాన్ని మనం కించపరుచుకుంటే మనమే 10 మందిలో చులకనవుతాం. అట్లా హద్దులు దాటం. కానీ రాష్ట్రం లోపల ఉన్నప్పుడు కూడా అదే పద్ధతి ఉంటే బాగుంటుంది. అంతేగాని ఇక్కడికి రాగానే రక్తాలు కావాలి, ఇంకోటి కావాలంటే మాకు కూడా స్పందించక తప్పని పరిస్థితి. ఏదేమైనప్పటికీ పరిస్థితి మారింది. మీడియా ఎందుకు చెప్తున్నాను సుదీర్ఘంగా సోషల్ మీడియా గురించి అంటే, ఒకప్పుడు న్యూస్ రీల్ అని ఉండేది. మేము చిన్నగా ఉన్నప్పుడు సినిమా థియేటర్కి పోతే న్యూస్ రీల్ అని వేసేది. మీకు గుర్తుండొచ్చు కొంతమందికి. న్యూస్ రీల్ అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన న్యూస్ అన్నింటినీ ఒక రీల్ రూపంలో ఎంటర్టైన్మెంట్ కంటే ముందు మీకు న్యూస్ కూడా చూపెడతామని చెప్పి న్యూస్ చూపెట్టేది. అది న్యూస్ రీల్ జమానా. ఇప్పుడేమో రీల్స్ లో న్యూస్ వస్తున్నాయి. రివర్స్ అయింది సీన్. పిల్లలు ఇవాళ రేపు ఇది పేపర్లు ఇట్లా తిరిగేట్లేదు, ఇట్లా లేదా ఇట్లా. సో మారిన పరిస్థితికి అనుగుణంగా మనం కనుక చూసుకోకపోతే, మనం కూడా మారకపోతే మనం కూడా అవుట్డేటెడ్ అయిపోతాం, ఆబ్సలీట్ అయిపోతాం. ఇవాళ మీరు చూస్తే రాయిటర్స్ అని ఒక సంస్థ ఉంది. వాళ్ళు సర్వే చేశారు ఈ మధ్యన. న్యూస్ కన్జంప్షన్ ఎట్లా ఉంది, వార్తల్ని ఎట్లా ప్రజలు తెలుసుకుంటున్నారు. అందులో వారు చెప్పింది ఏమంటే, వారి రీసెర్చ్, మీరు రాసిన వార్తలు కానీ మీరు చూపిన వార్తలు కానీ ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండే పిల్లలు వాళ్ళు పేపర్లు టీవీల ద్వారా తెలుసుకోవడం లేదు. దాదాపు 56% మంది 18 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళు న్యూస్ పేపరే చదవలేదు ఇంతవరకు. అలాంటి రోజులు ఎక్కడ చూస్తున్నారు? ఇవంతా కూడా మీరు రాసిన వార్తలనే ఇన్స్టాగ్రామ్ రీల్ రూపంలో, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ రూపంలో, వాట్సాప్ స్టోరీ రూపంలో, ఫేస్బుక్ పోస్ట్ రూపంలో మళ్ళీ ఏదైతే పెడుతున్నారో దాన్ని చూస్తున్నారు, అక్కడ తెలుసుకుంటున్నారు. దీనికి కొత్త పదం వచ్చింది ఇప్పుడు, ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్, ఇన్ఫోటైన్మెంట్ అని వచ్చింది. అందులో నేర్చుకుంటున్నారు. డైరెక్ట్ గా టీవీలు పేపర్లు చూడట్లేదు. ఇన్ఫాక్ట్ ఒక రకంగా చెప్పాలి అంటే, ఒకప్పుడు తెల్లారి పేపర్ చదవకపోతే చాలా మందికి మనసున పట్టదు. తెల్లారి పేపర్ చదవకపోతే ఆ రోజు ఏదో కోల్పోయిన ఫీలింగ్. దసరా తెల్లారి, సంక్రాంతి తెల్లారి పేపర్ రానప్పుడు ఆ రోజు ఏదో కోల్పోయాం, ఆ రోజు ఏదో కింద మీద అయిపోయాం, మనం డిజోరియంటెడ్ గా ఉంటాం కొంతమంది. కానీ ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు థింక్ అబౌట్ ఇట్, న్యూస్ ఇస్ నో లాంగర్ కన్జ్యూమ్డ్ ఆన్ స్కెడ్యూల్. రోజు ఉదయం న్యూస్ అన్నట్టు కాదు. నౌ న్యూస్ ఇస్ కన్జ్యూమ్డ్ ఆన్ డిమాండ్. అంటే నాకు కావాలి అనుకున్న న్యూస్ ని మాత్రమే నేను చూస్తున్నాను. నేను వినాలి అంటే ఫలానా నాయకుని ఫాలో అవ్వాలి, ఆయన్నే ఫాలో అవుతాను. ఇతరత్ర ఇంకెవరన్నా మాట్లాడుతుంటే నాకు తెలియదు. అట్లాంటి పరిస్థితి ఉంది ఇవాళ. ఇంకొక మాట కూడా చెప్పాలంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ అని పెరిగారు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, కాంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్, డిజిటల్ జర్నలిస్టులని రకరకాలుగా కొత్త ఫార్మాట్ లో న్యూస్ వస్తా ఉంది. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా మీకు, మీరు నవ తెలంగాణ మీకెందుకు చెప్తా ఉన్నా ఇదంతా? ఎందుకంటే మీరు పెట్టిన చర్చ, మీరు ఇచ్చిన టాపిక్ మీడియా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ అన్నారు. బట్ ఏ మీడియా? ప్రింట్ మీడియానా, ఎలక్ట్రానిక్ మీడియానా, డిజిటల్ మీడియానా? ఇది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీడియా స్వేచ్ఛ అంటే పత్రికల స్వేచ్ఛ మాత్రమే కాదు, టీవీల స్వేచ్ఛ మాత్రమే కాదు, సోషల్ మీడియా స్వేచ్ఛ మాత్రమే కాదు, వ్యక్తుల స్వేచ్ఛ మాత్రమే కాదు, సాంప్రదాయ మీడియాని, మీ స్వేచ్ఛని ఎలా కబలించాలో, ఎలా నియంత్రించాలో ప్రభుత్వాలకు బాగా తెలుసు. మీ అందరికీ ఎన్డీటీవీ టేక్ ఓవర్ కథ తెలుసు కదా. న్యూఢిల్లీ టెలివిజన్ ఒకప్పుడు ప్రణయ్ రాయ్ గారు, రాధికా రాయ్ గారు పెట్టారు. వారి మీద 2017లో టకామని ఈడీ, సిబిఐ వచ్చి పడ్డాయి. దాదాపు ఫ్రాడ్ జరిగిపోయింది, అదైంది ఇదైంది అని చెప్పి 7 సంవత్సరాలు నిరాటంకంగా అప్రతిహతంగా ఇన్వెస్టిగేషన్ నడిచింది. 24లో క్లీన్ చిట్ ఇచ్చారు. ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. ఈ లోపల ఏం జరిగింది? 7 ఏళ్లలో మధ్యలో ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఒక కుబేరుడు. ఆ సంస్థను కొనుక్కున్నాడు, చెక్ రాశాడు, స్టోరీ అయిపోయింది. అనుకున్న కార్యం నెరవేరింది నిర్విఘ్నంగా. ఇది జరిగింది. ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితి ఇది. వాస్తవం ఏంటి? తప్పు జరుగుతున్నా రాయలేని పరిస్థితి ఉన్నమాట వాస్తవం. తప్పు జరుగుతుందని తెలిసినా రాయలేని పరిస్థితి ఉన్నమాట వాస్తవం. అట్లాగే ఈరోజు మీరు ఆలోచిస్తే దేశంలో ఉన్న మీడియా సంస్థలన్నీ కూడా ఎవరో ఒకరికి ఒత్తాసుగా మారిపోయిన విషయం కూడా వాస్తవం. స్వేచ్ఛగా, నిర్భీతిగా, న్యూట్రల్ గా ఉండే పరిస్థితి ఉందా అంటే లేని మాట కూడా వాస్తవం. ద పవర్ ఆఫ్ స్పీచ్ టుడే ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు దోస్ ఇన్ పవర్. ఇట్స్ ఇస్ అ ఫ్యాక్ట్. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది వాస్తవం. ఎందుకు ఈ మాట ఎందుకంటా ఉన్నా నేను? తెలంగాణనే తీసుకోండి, అక్కడ ఇక్కడ. తెలంగాణలోనే ఎన్నో సందర్భాలలో
వార్తని వార్తగా రాయలేని పరిస్థితి లేదా? ఒక అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది, కేంద్ర మంత్రి గారి కుమారుడు ఈ దుర్మార్గమైన పని చేశాడు అని అమ్మాయి తల్లి తండ్రి వచ్చి కంప్లైంట్ చేస్తే ఏ మీడియా రిపోర్ట్ చేసిందండి? వారం రోజు సోషల్ మీడియానే లేకపోతే అమ్మాయికి న్యాయం జరిగే పరిస్థితి ఉందా? ఈ నేను మాట్లాడుతున్న మాట తప్ప? ఏ మీడియా లగచర్లలో గిరిజనుల మీద అకృత్యాలు జరిగితే ఏ మీడియా రాసింది? నేను ఈ మాట అంటున్నందుకు దయచేసి ఎవరేం అనుకోవద్దు. వాస్తవాలు చెబితే చేదుగానే ఉంటాయి. ఈ రోజున్న పరిస్థితుల్లో డైరెక్ట్గా శాసనసభలో బయట జర్నలిస్టుల పట్ల అసహనం వ్యక్తం చేస్తే కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ మీడియా ప్రశ్నించిందండి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమి విషయంలో విద్యార్థులు కథం దొక్కేదాకా ఏ మీడియా రాసింది? ఎక్కడుంది పరిశోధనాత్మక జర్నలిజం? ఉందా? నేను ఈ మాట అంటే మీలో చాలా మందికి మళ్ళీ నాలో అహంకారం కనబడొచ్చు. నేను ఉన్నది ఉన్నట్టుగా అడుగుతున్నా. ఉన్నదా పరిస్థితి? రాసే పరిస్థితి, చెప్పే పరిస్థితి, స్వేచ్ఛగా నిర్భీతిగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే పరిశోధనాత్మకమైన కథనాలు వస్తున్నాయా? వాస్తవాలు చెబితే నచ్చవు. అందుకే ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మొదలు పెడితే వెంటనే కొత్త ఐటీ రూల్స్ వస్తాయి, టెలిగ్రాఫ్ యాక్ట్కి అమెండ్మెంట్లు వస్తాయి, టెలికమ్యూనికేషన్ యాక్ట్ కొత్తది వస్తోంది, కేంద్ర ప్రభుత్వం తెస్తోంది, మీడియాని గుప్పెట్లో పెట్టుకోవడానికి కొత్త చట్టాలు. మన రాష్ట్రంలో కూడా ఒకటి తయారు చేస్తా ఉన్నారు, హేట్ స్పీచ్ బిల్. ఎస్, హేట్ స్పీచ్ బిల్ షుడ్ స్టార్ట్ విత్ పీపుల్ ఇన్ గవర్నమెంట్. ముందు మీరు మానేయండి హేట్ స్పీచ్లు ఇవ్వడం. ముందు మీరు మాట్లాడే భాష నియంత్రణలో పెట్టుకుంటే అప్పుడు ఇతరులు అనొచ్చు హేట్ స్పీచ్ అనే మాట. అంటే ఈ రకంగా మనం మాత్రం ఏదంటే అది చేస్తాం, కానీ ఇతరులు మాత్రం చేయకూడదు అనే పద్ధతి మాత్రం మంచిది కాదు. మరి కొత్తగా సెన్సార్షిప్ కూడా ఇవాళ ప్రభుత్వాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి, కేంద్రంలో రాష్ట్రంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు నువ్వు చూడండి, ఇప్పుడు మొన్న ఢిల్లీలో జరిగిన ఆందోళన గురించి సాంబశివరావు గారు మాట్లాడారు. ఆ రీల్స్ అన్ని ఇప్పుడు తీసేస్తున్నారు, ఆ పోస్టులన్నీ తీసేస్తున్నారు. గత 4-5 రోజులుగా నిరాటంకంగా జరుగుతుంది ఆ పని. బెదిరించి ట్విట్టర్ని, ఇన్స్టాగ్రామ్ని వాళ్ళని కూడా బెదిరించే పరిస్థితి. వాళ్ళు కూడా చివరికి ప్రభుత్వాల నియంత్రణలోకి వెళ్ళిపోయే పరిస్థితి. వాటిని తీసేయిస్తా ఉన్నారు. ఇక్కడితో ఆగట్లేదు. నిజాలు నిర్భయంగా ఎవరైనా చెప్తే జైల్లో పెడతా ఉన్నారు డైరెక్ట్గా. మీకు తెలియవచ్చు, మన రాష్ట్రంలో ఒక రీట్వీట్ కొట్టినందుకు డైరెక్ట్గా పోస్ట్ కూడా పెట్టలా, ఒక రీట్వీట్ కొడితే అది కూడా అందులో బూతుల్లేవి ఏమీ లేవు, 15 రోజులు జైల్లో పెట్టారు నల్లబాలు అనే పిల్లని. ఇది స్వేచ్ఛ హరించడం కాదా? అట్లాగే మరి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది ఈ మధ్యన ఆ కేసు తర్వాత హైకోర్టు. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్లు పెట్టకండి, ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయకండి అని. ఇది రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలందరూ కూడా చేస్తున్న కార్యక్రమాలు. నేననేది ఏమంటే చివరిగా మీకు, ఎందుకంటే ఇవన్నిటికంటే నేనేదో ఇది రాజకీయ వేదికగా వాడుకునే ప్రయత్నం కంటే ఎక్కువ ఇవాళ ఉన్న పరిస్థితి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. When the media starts fearing power, when the media starts fearing power, democracy weakens. ఇది వాస్తవం. కొంత ప్రజాస్వామ్యం బలహీనపడుతుందన్నమాట. ఇది నాకు వర్తించదా, మళ్ళీ మేము గవర్నమెంట్లోకి వచ్చాక నాకు వర్తించదా అని మీరు అడగొచ్చు. నాకు కూడా వర్తిస్తుంది. ఎవరు చేసినా తప్పే. మహేష్ గౌడ్ గారు హుందాగా చెప్పారు, మంచి చేసినప్పుడు 4 మంచి మాటలు రాయండి, చెడు చేసినప్పుడు, చెడు జరిగినప్పుడు మా దృష్టికి తీసుకొని రండి, తప్పకుండా నిర్భీతిగా పెట్టండి అని చెప్పారు. అది వారు తప్పకుండా ఆచరణలో కూడా చూపెడతారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. నవ తెలంగాణ మరి వారి సూచనను కూడా పాటిస్తుందని చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నా. చివరికి నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఇన్ని మార్పులు, ఇన్ని గందరగోళాలు, ఇన్ని రకాల పరిణామాలు జరుగుతా ఉన్నా ఇవాళ నవ తెలంగాణ తన అస్తిత్వాన్ని చాటుకుంటూ, తన ఉనికిని చాటుకుంటూ చక్కగా మరి ఒక ఎజెండాతో ప్రజా సమస్యలు, వాటి పరిష్కారమే ఒక ప్రధాన ఇతివృత్తంగా మీరు ముందుకు పోతా ఉన్నారు. మరి ఈ క్రమంలో కేవలం వార్తలు మాత్రమే కాదు, కొంత ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ రావాలని, కొంత ఫ్యాక్ట్ చెక్ కూడా జరగాలి. అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పంగానే అదేదో భగవద్గీత, బైబిలో, ఖురానో కాదు కదా. ఫ్యాక్ట్ చెక్ జరగాలి, నిజంగా వారు చెప్పేది నిజమా కాదా. ఎట్లా అంటే ఇందాక మహేష్ అన్న మాట్లాడుతూ మాట అన్నారు, ఫేక్ న్యూస్ కూడా చాలా సోషల్ మీడియా ద్వారా వ్యాపింపజేస్తున్నారు అన్నారు. ఎస్, మీడియా షుడ్ ఫ్యాక్ట్ చెక్. ఈవెన్ ఫేక్ న్యూస్ ఇన్ మీడియా ఆర్ ఫేక్ న్యూస్ ఇన్ సోషల్ మీడియా షుడ్ బి ఫ్యాక్ట్ చెక్. ప్రగతి భవన్ లో కేసీఆర్ గారు సీఎం క్యాంప్ ఆఫీస్ కడితే 150 బెడ్రూమ్లు ఉన్నాయని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు అక్కడ ఎవరు ఉంటున్నారండి? ఉన్నాయా 150 బెడ్రూమ్లు? అందులో బంగారు కమోడ్లు ఉన్నాయన్నారు. ఆ ఫేక్ న్యూస్ వ్యాపింపజేసింది ఎవరు? 84,000 కోట్ల రూపాయలు ఖర్చైన ప్రాజెక్టుకి 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పి ప్రచారం చేశారు. ఇది ఫేక్ న్యూస్ కాదా? అంటే ఇవన్నీ కూడా ప్రశ్నించాలి, డెఫినెట్ గా జరగాలి. ఫోన్ ట్యాపింగ్ లో ఎవరు సినిమా యాక్టర్ల ఫోన్లు ట్యాప్ చేసామని ప్రచారం చేశారు.
మీడియాని అడ్డం పెట్టుకుని. నేను పోయినప్పుడు అడిగాను ఫోన్ ట్యాపింగ్లో, నన్ను పిలిచారు ఎంక్వైరీకి. ఏ యాక్టర్ల ఫోన్లు టైప్ అయినా చెప్పు స్వామి, కొద్దిగా నెంబర్లు ఇయ్యి అని అడిగాను. ఎవరికి కాలేదు సార్ అన్నాడు. మరి ఎవరికి కాకపోతే మీడియాకి చెప్పొచ్చు కదా, ఇదేంది సోది అంటే ఆయన చెప్పిన మాట చెప్పాను సార్ అన్నాడు. ఆ ఏసీపీ గారు ఎవరికి చెప్పారు అన్నాడు. ఆ పత్రికకు మాత్రం చెప్పాను సార్ అన్నాడు. అంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇవాళ మేము కూడా బాధితులమే, అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు. నిజం కడప దాటే లోపల అబద్ధం అంగీలాగేసుకుని ఊరంతా తిరిగి వచ్చేస్తారు. ఇది వాస్తవం. అందరం బాధితులమే, ఇందులో ఒకరు బాధితులు ఒకరు కాదన్నదేమీ లేదు. వాస్తవాలు వాస్తవాలే కదా. జరగనివి జరిగినట్టుగా, ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా ఇవన్నీ చూపెడతా ఉన్నారు. అందుకే నేను చివరిగా మీ అందరితో ప్రార్థించేది, మీ అందరికీ చెప్పేది, ఢిల్లీలో మొన్న జరిగిన ఉద్యమంలో నేను ఒక గొప్ప మాట విన్నాను. ఎందుకంటే ఇక్కడ రైట్ టు లెఫ్ట్, రైట్ లేరనుకోండి, అంత లెఫ్ట్ సెంట్రిస్టులు అందరే ఉన్నాం. ఒక మాట మొన్న ఢిల్లీలో ఒక సోదరుడు మాట్లాడితే విన్నాను, చాలా బాగా అనిపించింది. ఆయన ఏమన్నారంటే, ఆయన అన్న మాట దాన్ని వితౌట్ ట్విస్టింగ్ ఇట్, వాట్ హీ సెడ్ వాస్, there is no right or left in this movement. There is no right or left in this movement. There is only right or wrong. అంతే ఉంది తప్ప రైట్ లెఫ్ట్ లేదు. ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది మాత్రమే ఉంది. కాబట్టి న్యాయం వైపు నిలబడండి, ధర్మం వైపు నిలబడండి, తప్పకుండా ప్రజాస్వామ్యం వైపు నిలబడండి అని చెప్పి మళ్ళొకసారి కోరుతూ, మరి మీరు కూడా ఇంతే ప్రజాస్వామికంగా ఉండాలని మీరు కనుక అంటే నేను ఒకటే చెప్తాను. కేసీఆర్ గారు నవ తెలంగాణ మొట్టమొదటిసారి ఇక్కడ పుట్టినప్పుడు వచ్చారు. ఫస్ట్ ఆవిర్భావానికి వచ్చినట్టున్నారు. ఈరోజు ఆవిర్భావానికైనా రవీంద్ర భారతిలో వచ్చారు. ఇప్పుడు 11 ఏళ్లు నిండినాయి. మళ్ళీ తప్పకుండా 14వ వార్షికోత్సవానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తిరిగి వస్తారని చెప్పి